జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థినిపై వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేసింది. చెప్పిన మాట వినటం లేదని విద్యార్థిని వార్డెన్ తన రూమ్ కి పిలిపించుకొని ఇష్టం వచ్చినట్లు కర్రతో చితకబాదింది. ప్రతిరోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చెప్పిపోయావు కదా హాస్టల్లో ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది, 12ంటికి అయిపోతుంది. మరి ఎగ్జామ్ అయిపోయే టైంకి మళ్ళీ హాస్టల్ ఉండాలని సోయలేదా నీకు? నా పరిస్థితి చెప్పు, నా పరిస్థితి ఏంటి? నా జాబ్ పోతుంది కదా, పోతుందా లేదా? మరి ఎట్లా సిగ్గులేదు? ఇంకా ఎట్లా సిగ్గులేదు? సిగ్గులేదా? పోయి ఇంకా సోయి సొమ్ము లేకుండా అంటే చెప్పు తీసుకొడతా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్థినిపై వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు ఎస్సీ గురుకుల హాస్టల్లో ఏం జరిగింది? అసలు వార్డెన్ ఎందుకు విద్యార్థిని ఆ రకంగా చితకబాదారు? దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఎస్సీ బాలికల గురుకులంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన రూమ్ కు పిలిపించుకున్నటువంటి వార్డెన్ భవానీ విద్యార్థిని కర్రతో ఇష్టం వచ్చినట్లే కొట్టింది. తన చేతులతో కూడా కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు ఎంత విచక్షణ రహితంగా దాడి చేసింది అనేది మనం చూడొచ్చు. ప్రతిరోజు ఈ విధంగానే ఏదో రకమైనటువంటి సాకు చూపించి కొడుతుందని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంటర్ డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో కాస్త లేట్ గా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ క్రమంలోనే ఆ వార్డెన్ మాట్లాడినటువంటి మాటలు కూడా చూడాల్సి ఉంటుంది. ఒక వార్డెన్ ఒక విద్యార్థితో మాట్లాడలేనటువంటి మాటలను మాట్లాడుతూ ఆమె దాడికి పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తాం. చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ విద్యార్థిని అలాంటి పదాలను అలాంటి బూతులతో కూడినటువంటి మాటలు తిడుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళావే అనే విధంగా ఆమెను అలాంటి పదాలు ఉటంకిస్తూ తిడుతూ దారుణంగా కొట్టడం అయితే జరిగింది. ఆ విద్యార్థిని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా ఆమె కొడుతూనే ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఆ వార్డెన్ భవానీ చేస్తుందన్నటువంటి విషయాన్ని ఇతర విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మా తల్లిదండ్రులకు చెప్పొచ్చు, ఈ విషయాన్ని మా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడించవచ్చు, కానీ ఈ విధంగా కొట్టడం అనేది సరైనటువంటి విషయం కాదని విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. విద్యార్థులను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి ఎవరైతే వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘ నాయకులు కూడా వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వార్డెన్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వివిధ విద్యార్థి సంఘాల్లో అక్కడ బీఆర్ఎస్ కనిపిస్తా ఉంది, ఇతర
వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఆ వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. కలెక్టర్ ఈ అంశం మీద సమగ్రంగా విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వార్డెన్ తీరు కూడా చాలా ప్రవర్తన సరిగా లేదన్నటువంటి అంశం కూడా మనకు తలెత్తుతుంది. ఇటీవల కాలంలో ఒక అగంతకుడు ఆ గురుకులం గోడ దూకి లోపలికి వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వచ్చినటువంటి ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా వార్డెన్ కోసమే వచ్చి వెళ్ళి ఉంటాడు. రాత్రి 8 గంటల తర్వాత హాస్టల్ లోపలికి ఒక ఆగంతకుడు వార్డెన్ కోసం రావాల్సిన అవసరం ఏముందని దాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులు పరిస్థితి కనిపిస్తా ఉంది. వార్డెన్ మీద ఈ దాడికి పాల్పడినటువంటి అంశంతో పాటు ఆయన ప్రవర్తన కూడా సరిగా లేదు. హాస్టల్ గోడ దూకి ఆ గురుకులం గోడ దూకి ఆగంతకులు ఈమె కోసం ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ కోసమే వస్తున్నారన్నటువంటి ఆరోపణలు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వార్డెన్ భవానీపై విచారణ చేయాలన్నటువంటి బలమైన డిమాండ్ వినిపిస్తోంది. కలెక్టర్ వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ కూడా విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. ఎస్ రవికాంత్, మీరు అన్నట్టు స్టూడెంట్ ఇన్ టైంలో హాస్టల్కి చేరుకోకపోయినా లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా కూడా డిసిప్లిన్ తప్పినా అంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి పేరెంట్స్ తోటి మొదట చర్చించాలి, పేరెంట్స్ తోటి మాట్లాడాలి, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్డెన్ ముందుగా ఈ విషయం చెప్పారా మీ పాప లేటుగా వచ్చింది అని? స్పష్టంగా మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఆమె వాయిస్ కూడా మనకు స్పష్టంగా వినిపిస్తోంది. విద్యార్థులు తప్పు చేస్తే ఆ తల్లిదండ్రులకు ఈమె క్రమశిక్షణ తప్పించి ఈమె విధంగా ఆశలు సరైన సమయంలో రావడం లేదు, లేట్ నైట్ వస్తుందనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ తల్లిదండ్రులు ఎవరైనా లేనటువంటి తరుణంలో వాళ్ళ పేరెంట్ గా ఎవరైతే నమోదై ఉంటారో వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత వార్డెన్ మీద ఉంటుంది. కానీ ఆమె దారుణంగా కొట్టడంతో పాటు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అనే విధంగా మాట్లాడుతూ ఆమె క్యారెక్టరైజేషన్ కూడా దిగజార్చే విధంగా విద్యార్థిని ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు. విద్యార్థులు అంటే ఆ టీనేజ్ దశలో ఏదైనా చిన్న పార్టీకి వెళ్ళడం లేకపోతే బేకరీ లాంటి ప్రదేశానికి వెళ్ళడం ఇలాంటివి సర్వసాధారణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ విధంగా దారుణంగా కొట్టడం అయితే తప్పు. ఇప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదనే మనకు ఆమె వాయిస్ లో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఈ సమయం వరకు వెళ్ళావు, నా ఉద్యోగం పోతుంది, నువ్వు ఎవరికి చెప్పి వెళ్ళావు అనే విధంగా ఆమెను దారుణంగా చితకబాదే ముందే ఆమె పేరెంట్స్ అప్పటికే పిలిపించి ఉంటే అంటే నీకోసం నేను చాలా సమయం నుంచి వేచి చూస్తున్నా, నువ్వు ఇంత లేటుగా వస్తే నా ఉద్యోగం ఓడిపోతుంది, నేను సస్పెండ్ అవుతా అనే విషయాలను ఆమె చెప్తుంది. అంటే ఈ ఇద్దరు ఏజ్ వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు కూడా స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు తప్పిదాలు చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. ఆ విద్యార్థిని చేసిన తప్పును వార్డెన్ ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళి క్రమశిక్షణ చర్యలు ఏముంటాయో అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గురుకులానికి ప్రిన్సిపాల్ ఇతర ఫ్యాకల్టీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే ఈ విధంగా దారుణమైనటువంటి దాడికి పాల్పడడం అనేది మంచి విషయం కాదు. ఆ విద్యార్థిని ఒకవేళ ఏమన్నా చేయకూడదు చేసి ఉంటే పరిస్థితి ఏంటనే అంశం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. పేపర్లో వచ్చిన దాని ప్రకారం విచారణ వెంటనే చేపట్టాలి. అది రికార్డ్ చేయబడింది. ఆ ఇష్యూని ఎట్లా మ్యానిఫెక్ట్ చేసిన అనేది ఆటోమేటిక్గా తర్వాత తెలుస్తుంది. దాన్ని ఎవరు ఆపలేదు. కాబట్టి మీరు చెప్తేనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు. మీ ఆర్గనైజేషన్ ఉన్నది ఏంటంటే మీరు చెప్పినా చెప్పకుండా మీకు రక్షణ కవచం అనే వాళ్ళు ఆర్గనైజేషన్ వేరే మీరు చెప్తే మీకు ఉపయోగం అంటే మీలో ధైర్యాన్ని ఇవ్వడం తప్ప మేము లేవు ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ మేడం